హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీ రజిత రెడ్డి అఫీషియల్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నన్నైతే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజైతే ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే నాకు కొంతమంది మెసేజ్ చేశారు, అక్క నో కాపీరైట్ సాంగ్స్ వీడియోలకు యూస్ చేసుకోవచ్చా, వీడియోలకు యూస్ చేసుకుంటే కాపీరైట్ పడదా అనేసి అయితే అడిగారు అనమాట. ఆ వీడియో అయితే ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని ముందుగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మ్యూజిక్ అవును నో కాపీరైట్ సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది వీడియో మొత్తం చూసేయండి. అయితే ఏంటంటే ఎందుకు నో కాపీరైట్ సాంగ్స్ అంటున్నానంటే, ఇప్పుడు మనము మొత్తం వీడియోకి మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వలేం కాబట్టి ఫస్ట్ మన ఇంట్రడక్షన్ ఇచ్చి మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్పేసి, చూడండి ఇలా మ్యూజిక్ వస్తుందని చెప్పేసి మనం మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు వీడియోకి మొత్తము. అదే కంటెంట్ అనమాట. ఇప్పుడు అదే చూపించబోతున్నాను మీకు. నాకు తెలిసింది మీతో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నాను. ప్లీజ్ వీడియో మొత్తం చూసాక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము నో కాపీరైట్ సాంగ్స్ మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిద్దాము. అండ్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఇన్షార్ట్ వీడియో ఎడిటింగ్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇలా వస్తుంది మీకు. దీన్ని ఓపెన్ చేసుకోండి. మీకు యాడ్స్ అనేవి వస్తాయి, వాటిని అయితే స్కిప్ చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత వీడియోస్, ఫొటోస్, కాలేజు. ఈ వీడియో అనేది మనం వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి, ఫోటో అనేది మనం తమ్నీల్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కాలేజ్ కూడా తమ్నీల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వీడియో కావాలి. ఇక్కడ న్యూ అని అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. నేను ఖాళీ ఎడిటింగ్ కోసం అయితే చూపిస్తున్నాను. ఇది పాపది ఒక వీడియో ఉంది చూడండి. ఈ వీడియో అయితే ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ఇలా ఏదైనా మీకు మ్యూజిక్ అనేది ఉంటే, వాయిస్ ఉంటే దాన్ని మ్యూట్ చేసుకోవచ్చు మొత్తము. ఇక్కడ వాయిస్లో వాల్యూమ్ బటన్ ఉంటుంది, అది 0 చేసుకోవాలి. మొత్తం మ్యూట్ పెట్టేసుకొని టిక్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి మనం మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. అయితే 2-3 యాప్స్ అయితే యూజ్ చేస్తాను. ఒకటి విడ్మేట్ అండ్ ఇంకోటి విఎన్ యాప్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇన్షార్ట్లోనే వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేస్తాను. ఇంకోటి అయితే విడ్మేట్, ఇది నో కాపీరైట్ సాంగ్స్ రాకపోవడానికి అనమాట. ఇదైతే నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే సాంగ్ చూసేద్దాము. చూసారు కదా, ఇక్కడ నేను వీడియో అయితే మీకు యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ సెర్చ్ బటన్లో నో కాపీరైట్ సాంగ్స్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా, డివోషనల్ మ్యూజిక్ నో కాపీరైట్ సాంగ్స్ అనమాట. వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లో మనకు ఒకవేళ వీడియో కావాలంటే వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆడియో కావాలంటే నాకైతే ఆడియో కావాలి అనేసి ఆడియో అయితే క్లిక్ చేశాను అనమాట. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్ ఇన్షార్ట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు యాడ్స్ అన్నీ వస్తాయి, స్కిప్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా ఇన్షార్ట్లోకి వెళ్ళిపోండి. ఇంతకుముందు వీడియో చూపించాను కదా, మీరు డైరెక్ట్ అయితే ఇక్కడ ఇన్షార్ట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇన్షార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆడియో అని ఉంది కదా, ఇక్కడ ఆడియో క్లిక్ చేసిన తర్వాత మ్యూజిక్, ఇక్కడ మై మ్యూజిక్ అని ఉంటుంది చూసారా, మై మ్యూజిక్లోకి మన డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, డివోషనల్ మ్యూజిక్ నో కాపీరైట్ సాంగ్స్. ఇప్పుడు దీనికి ఇది ప్రెస్ చేయాలన్నమాట. ఇది యూజ్ చేసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసేయండి, ఇలా మీకు వస్తుంది. మీరు ఏదైనా వీడియో చేయాలంటే చూసారు కదా, ఇలా మ్యూజిక్ వచ్చింది. ఫస్ట్ మీరు ఏదైనా వీడియో చేయాలంటే లాంగ్ వీడియోస్కి మొత్తం వాయిస్ ఇవ్వలేని వాళ్ళు ఏం చేయాలంటే ఇలా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. నో కాపీరైట్ సాంగ్స్ మ్యూజిక్ అయితే మీకు ఇప్పుడు చూపించాను కదా, విడ్మేట్ యాప్లో మనకి కావాల్సిన మ్యూజిక్ అయితే ఉంటుంది. నో కాపీరైట్ సాంగ్స్ అనేది అక్కడ ఫోల్డర్స్ ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ మ్యూజిక్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇన్షార్ట్లో ఎడిటింగ్ చేసుకుంటాం కదా, డైరెక్ట్ మ్యూజిక్ దాంట్లోకి వెళ్ళిపోయామనుకోండి, నో కాపీరైట్ సాంగ్స్ అని అక్కడ మనకు వస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నో కాపీరైట్ సాంగ్స్ ఇలా దీన్ని యాడ్ చేసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా టిక్ చేసుకుంటే వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోను డైరెక్ట్ మనకి ఇలా ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. యాడ్స్ వస్తుంటే యాడ్స్ని అయితే మీరు పట్టించుకోవద్దు, స్కిప్ చేసేయండి. వీడియో అయితే ఇంకా కన్వర్ట్ అవుతుంది. వీడియోలకి 100% అయిపోయింది. ఇది డైరెక్ట్ మనము యూట్యూబ్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వీడియో అయితే రెడీ అయిపోయింది. డైరెక్ట్ ఇలా వీడియో అయిన తర్వాత ఇలా డైరెక్ట్ మనం ఇక్కడ తమ్నీల్ ఏదైనా ఉంటే తమ్నీల్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా తమ్నీల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ పర్పస్ వీడియో చేసామనేది దాని పర్పస్ తమ్నీల్ పెట్టేసుకొని ఇక్కడ టైటిల్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. టైటిల్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మీరు సెట్ చేసుకోండి, పబ్లికా, అన్లిస్టా, ప్రైవేటా. మీరు ఏ టైం అనేది సెండ్ చేసుకోవాలనుకుంటే ప్రైవేట్లో పెట్టుకొని టైం సెట్ చేసుకోండి. లేదు ఇప్పుడే అప్లోడ్ చేయాలంటే పబ్లిక్ చేసేసుకోండి. ఇలా చేసేసుకుంటే డైరెక్ట్ మనకు వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఏంటంటే టైటిల్ కూడా ఇంపార్టెంటే. ఇంకోటి ఏంటంటే వీడియో ఒకటి పెట్టి టైటిల్ మాత్రం ఒకటి ఇవ్వకండి. మనం వీడియో అయితే ఏ పర్పస్ చేస్తున్నామో టైటిల్ కూడా అదే ఇవ్వండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా ఈజీ అనమాట.
మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఇప్పుడు వీడియోకి నేను థంబ్నెయిల్ అయితే ఎడిట్ చేసుకోవాలి. మీకు థంబ్నెయిల్ ఎడిటింగ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. కామెంట్స్ మెసేజ్ వీడియోస్ కింద నాకు కామెంట్ చేయొచ్చు. నాకు వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది. చూసారు కదా, చాలా సింపుల్గా అనమాట. నేను ఇన్‌షాట్ అండ్ విడ్‌మిట్ 2 యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా మనకు నో కాపీరైట్ సాంగ్స్ ఏంటంటే, లాంగ్ వీడియోస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఏ పర్పస్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకు చూడండి మ్యూజిక్ వస్తుందని చెప్పేసి లాస్ట్‌లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని పెట్టుకేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.